నన్ను పిచ్చిదాన్ని అని వీడియో తీస్తావు ఒకటి. మా మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక వీడియోలో మా మమ్మీ పిచ్చిది అని చెప్తే దాని నుండి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఆర్డర్స్ తగ్గిపోయేసరికి నన్ను మళ్ళీ పిచ్చిది అని తిట్టు, కనీసం అప్పుడైనా నలుగురు చూసి ఒక్కరైనా ఆర్డర్ చేసుకుంటారు అని చెప్పి బాధపడుతుంది. నిజంగా నాకైతే నమ్మకం పోయింది. మేము ఎంత కష్టపడ్డా, ఎంత జెన్యున్ గా ఉన్నా, ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా పికిల్స్ చేసి పంపిస్తున్నా మీకు మేము కనిపించము. చాలా మంది సపోర్ట్ చేస్తాం అంటున్నారు. సపోర్ట్ అంటే మా దగ్గర పికిల్స్ కొంటారని ఎప్పుడూ అనుకోలే. మేము చేసే వీడియోస్ కి సపోర్ట్ గా ఇంకొంతమందికి షేర్ చేస్తారు, మా గురించి చెప్తారు అని మాత్రమే అనుకున్నాం. ఈ రోజు మార్నింగే ఒక ప్రమోషనల్ వీడియో చూసిన, దానికి మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. అండ్ అదే వీడియో అలాంటి కాన్సెప్ట్ తో నేను 1 మంత్ బ్యాకే చేశాను. కనీసం 10K వ్యూస్ కూడా లేవు. ఎందుకు? మేము ఫేమస్ కాదు, అలాగే మాకంత ఫాలోవర్స్ లేరు. సింపతి క్రియేట్ చేస్తున్నావు అని ఎవరైనా అనుకోవచ్చు. ఇది సింపతి కాదు, మా ఆవేదన చెప్పుకుంటున్నాం. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నా, వీళ్ళ దగ్గర టేస్ట్ బాగోదు, క్వాలిటీ బాగోదు అని అన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మరీ కొంటున్నారు. కానీ మా దగ్గర కొనడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, దాని గురించి తెలుస్తుంది కాబట్టి కొనేస్తున్నారు. ఏ బిజినెస్ కైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ మేము ఎంత చేసినా నో యూజ్ అని అర్థమైంది. మీరు ఏమనుకున్నా సరే, ఆన్లైన్ లో ఒక బిజినెస్ గ్రో అవుతుంది అంటే వాళ్ళ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఎంత బాగుంటుందో అంతే ఇన్స్టాలో వ్యూస్ గానీ, యూట్యూబ్ లో వ్యూస్ గానీ వస్తేనే జనాలకి తెలుస్తుంది, అవి సెల్ అయితే. క్వాలిటీ బాగుంటేనే వస్తాయి అనుకోకండి. క్వాలిటీతో పాటు మీ మార్కెటింగ్ కూడా ఉండాలి, అప్పుడే అది ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ చేసుకున్న వారు మీ క్వాలిటీ బాగుందని చెప్పి మళ్ళీ వస్తారు, కానీ కొత్త కస్టమర్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. నిజంగా గైస్, నమ్మకం పోయింది. చివరి దాకా కష్టపడుతూనే ఉంటాం, ఏదో ఒక్క రోజు అనుకునే సాధిస్తామని. కానీ ఫ్రెష్ గా చేసే పికిల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ చేయండి, మా వెబ్సైట్ లో అయినా లేదా వాట్సాప్ లో అయినా.